ప్రవచన చక్రవర్తి, వాచస్పతి, శారదా జ్ఞానపుత్ర, పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహాపురాణాన్ని మరియు 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పామరులు మరియు పండితుల మనసులను దోచుకొని విన్నవారికి అవ్యక్తానుభూతిని అందించి కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా ఎంతో మంది తెలుగు వారికి దేశ విదేశ వ్యాప్తంగా తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి మన తెలుగువారు కావడం మనమంతా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఆషాఢ శుద్ధ నవమి మన పండుగ, మన కోసం మన గురువుగారు ప్రభవించిన పండుగ. ఇవే గురువుగారికి మనం ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే వరలక్ష్మీ పూజ, ఆశ్వీయుజ మాసం అంటే శారదా నవరాత్రులు, కార్తీకం అంటే దీప సంబంధం, మాఘం అంటే సూర్య సంబంధం. ఎలాగో ఆషాఢ మాసం వస్తుంది అంటే మనసంతా గురువుగారి మీదకు వెళ్ళిపోతుంది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి కావటము మాత్రమే దీనికి కారణము కాదు. ఆషాఢ శుద్ధ నవమి అంటే నాకు తెలిసి అనేక తెలుగు వాకిళ్లలో ఒక సంబరం, ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు అని, వారి కోసం ఎందరో పూజలు చేసే రోజు. ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఒక వ్యక్తి పేరు మీద ప్రత్యేక అర్చనలు, అభిషేకములు జరిగే రోజు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినోత్సవము ఎందరికో పండుగ రోజు. జన్మదినం వేడుకగా జరుపుకోవడం మన సంస్కృతిలో ఒక అంతర్భాగం. అదేమీ అవైదికమైన విషయం కాదు. వేదము కూడా ఒక మనిషి జరుపుకోవలసిన వేడుకలలో ఒకటిగా పుట్టినరోజును నిర్ణయించింది. ఒక వ్యక్తి తాను పుట్టిన తిథి నాడు చాంద్రమానంలో పుట్టినరోజు జరుపుకునే విధి కూడా వేదము నిర్దేశించింది. ఒక్కొక్క పుట్టినరోజు జరుపుకునే కొద్దీ మన జీవన యానములో మరొక సంవత్సరము గడిచిపోయింది అనేగా. అంటే ఇక మనం జీవించే కాలము తగ్గినట్లేగా. అయినా ఆ రోజు వేడుక చేసుకుంటాము. కారణము, సమస్త పిపీలికాది పర్యంతంలో అత్యంత శ్రేష్టమైన మానవ జన్మ మన తల్లిదండ్రులు మనకు అనుగ్రహించిన రోజు అని. ఆ జన్మ కారణముగానే మనము వైదిక మార్గానువర్తనము చేసి పునరావృత్తి రహిత స్థితికి చేరగలుగుతాము. కాబట్టి ఐహికముగా కూడా మనం స్థితిగతులకు కారణమైన జన్మ మనకు అనుగ్రహింపబడిన రోజు అని. దేవతల ఆవిర్భావ తిథులు కూడా మనకు సనాతన ధర్మములో పండుగలే. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, శంకర జయంతి వంటివి అటువంటివే. అలాగే భారతీయ సంస్కృతిలో కూడా ఆదర్శప్రాయులైన మహాపురుషుల జన్మదినములను పండుగ దినములుగా జరుపుకోవడం ఒక సంప్రదాయముగా ఉంది. కొందరు మహానుభావుల జన్మదినములైతే కేవలం జన్మదినములుగానే కాకుండా వారి ఔన్నత్యానికి తగినట్లు వారి పేరు మీద మిగిలిపోయాయి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి మనము ఉపాధ్యాయ దినోత్సవముగా జరుపుకుంటాము. ఆ సంప్రదాయాన్ని అనుసరించే మనం అందరము పూజ్య గురువుల జన్మదినమును పండుగగా చేసుకుంటున్నాము. ఒక వ్యక్తి జన్మదినము తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు జరుపుకోవడము సహజమే. కానీ ఒక వ్యక్తి పుట్టినరోజు నాడు ఎందరో పండుగలా జరుపుకోవడం, ఆ వ్యక్తి కోసం పూజలు చెయ్యాలంటే ఆ వ్యక్తి పట్ల అందరూ పెంచుకున్న ప్రేమ కారణముగానే అది సంభవము. అందులో చాలా మంది ఆయనను కలిశారా, ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారా, ఆయనతో మాట్లాడారా అంటే అనుమానాస్పదమే. కానీ వారు అందరూ ఆయనపై పెంచుకున్న భక్తి, ప్రేమ, అభిమానం అంత గొప్పవి. మరి అటువంటి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఎంత గొప్పవారై ఉండాలి. వారి పుట్టినరోజు మనకు ఎందుకు పండగ? ఈ ప్రపంచంలోని నలుచెరగులా ఉన్న చాలా మంది ఆయన్ని గురువుగానే భావిస్తాము. కారణము, వారి మాటల్లోని పదును, స్పష్టత, వారి భావావేశము, మనలో మార్పు తేవాలని వారు పడే తపన, తాను నివసిస్తున్న సమాజముపై వారికి ఉన్న కర్తవ్యతా నిష్ట. వారు ప్రవచించకపోతే నా వంటి ఎందరికో రామాయణము కేవలం ఒక కథ, మహాభారతము ఒక రాజకీయ రంగము, ధర్మము ఒక మాట మాత్రమే, పురాణము, ప్రవచనము రిటైర్ అయ్యాక మాత్రమే ఉపయోగపడే ప్రక్రియలు.
సీతమ్మ, ద్రౌపదీదేవి స్త్రీలు మాత్రమే. అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతి మాత్రమే తప్ప వారిలో ఉన్న గొప్పతనము, విలువ, ఆదర్శము మనకు వాటి వలన కలిగే స్ఫూర్తి ఎప్పటికీ తెలిసేవి కాదు. వారు పుట్టకపోయి ఉంటే నా వంటి ఎందరికో సనాతన ధర్మము ఒక మతము మాత్రమే, ఆచారకాండ ఒక మౌఢ్యము, శాస్త్రము పాత పుస్తకము, వేదము ఒక అర్థం కాని విషయము. రామాయణాదులు నేటి సమాజానికి ఎంత ఉపయోగపడతాయో మాకు తెలిసింది అంటే అది కేవలం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనముల వలననే. నిరాశ నిస్పృహలలోంచి బయటకు రావడం, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం నుంచి మొదలుపెట్టి చివరకు అలారంని గౌరవించి నిద్రలేవడం వరకు అన్నీ వారి ప్రవచనముల వలనే నేర్చుకున్నవే. మన ఇంట్లోని ఒక పెద్ద తండ్రిలా, ఒక మేనమామలా, ఒక తాతగారిలా మన అందరి మంచి కోరి ఎంతో కష్టపడి మనలో మంచి మార్పు వస్తే చాలు అని కొన్ని వేల గంటలు తమ శ్వాస తాకట్టు పెట్టి మన కోసం ప్రవశించారు అంటే అది తాను నివసిస్తున్న సమాజం పట్ల వారికి గల కర్తవ్యత నిష్టకు పరాకాష్ట. త్యాగ బుద్ధితో, సేవా తత్పరతతో, కర్తవ్యత నిష్టతో, తిరుగులేని ధృతితో ఒక మహా మనిషిగా ఎదిగిన ఆ మహానుభావులు పుట్టడమే మనకి ఉద్ధరణ ప్రారంభమైన రోజు. అందుకే అది మనకు పండుగ రోజు. తమను ఉద్ధరించే సంతానము కలిగితేనే తల్లిదండ్రులు పొంగిపోతారే, వారిని మనం గౌరవిస్తామే. మరి సమాజాన్ని ఉద్ధరిస్తున్న ఈ మహాపురుషుని కన్న తల్లిదండ్రులు ఏ లోకాలలో ఉన్నా మన అందరికీ పూజనీయులే. ఆ తండ్రి తపఃఫలం, ఆ తల్లి ప్రసవ వేదనలే మన పట్ల ఈ రోజు ఒక మహత్తర వరంగా అవతరించాయి. అందుచేతనే వారు మనకి ఎప్పటికీ ప్రాతఃస్మరణీయులే. ఈరోజు మన మొదటి నమస్కారం వారికే. అలాగే మన గురువుగారు శతాయుష్కులై, ఆరోగ్యవంతులై, మరిన్ని మహత్తర కార్యాలకు నాంది పలికి మన అందరినీ ధర్మపదంలో నడపాలని, వాగ్దేవి వారి నాలుకపై మరింత తేజోవంతంగా తాండవించాలని పరమేశ్వరుని కోరుకోవడమే మనం వారికి ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలు. వారి పట్ల మనకు ఉండవలసిన కృతజ్ఞత. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.